మనం ఖైరతాబాద్లో ఉన్నాం. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రాజ్భవన్ ముట్టడి చేస్తూ ఉన్నారు ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా. సో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఏమంటారు కగారు విషయంలో ప్రభుత్వం వెనుక తగ్గేటట్టు కనిపిస్తలేదు, మీరేమంటారు? చూడండి, కేంద్ర ప్రభుత్వం ముండి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు అఖిల భారత యోజన సమైక్య దేశవ్యాప్తంగా ఆపరేషన్ కవర్ని ఆపాలని ఆందోళన కార్యక్రమం చేస్తుంది. ఈరోజు తెలంగాణలో కూడా మనం గవర్నర్ కేంద్రం సంబంధించినటువంటి రాజ్భవన్ని కూడా ముట్టడిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆర్టికల్ 21కి వ్యతిరేకంగా ఈరోజు ఆపరేషన్ ఒక మానవ జాతి మీదనే ఒక దాడిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఆడ ఆపరేషన్ కగర్ కర్రగుట్టలో అమాయక ఆదివాసులను మావోయిస్టుల పేరు మీద చంపుతున్నారు. వెంటనే వాళ్ళు చెప్తున్నారు, మేము వస్తాం బయటికి, మాతో చర్చలు జరపండి, మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరిగా అమిత్ షా నిన్న కూడా చెప్పాడు, నేను ఖచ్చితంగా ఒక్క లాస్ట్ నక్సలైట్ వరకు ఉద్యమం ఉంటుంది అంటాను. కానీ మీరు ఇక్కడైతే మన దేశ ప్రజలను చంపుతున్నారు, ఎక్కడైతే పహల్గాంలో ఎవరైతే హత్య చేసిపోయినా వాళ్ళు ఇప్పటిదాకా దొరకలే, వాళ్ళ మీద ఎట్లాంటి చేయలే. ట్రంప్ ఒక ట్వీట్ చేస్తే మీరు వెనుకకి వచ్చేసారు. అంటే ఇక్కడ తీవ్రంగా మనకి ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే ఈ భారతదేశంలో లెఫ్ట్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ అనేది నడుస్తుంది. ఈ ఐడియాలజికల్ బ్యాటిల్లో ఈరోజు అమిత్ షా కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ ఐడియాలజీ, మార్క్సిజం, లెనిజం, అదేవిధంగా ఎర్ర జెండా ఈ భారతదేశంలో ఉండొద్దనే ఆలోచనతోనే ఈరోజు యుద్ధం చేస్తున్నారని అనిపిస్తుంది. చాలా ముండి వైఖరిగా ఆయన అనిపిస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా ప్రజలు చాలామంది ఇక్కడ మన అఖిల భారత యోజన సమైక్య కాదు, అనేక మేధావులు, అదేవిధంగా రైటర్స్, పోయెట్స్, అదేవిధంగా ప్రొఫెసర్లు, అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నాయి ఆపరేషన్ కగర్ని ఆపాలి, వాళ్ళతో చర్చలు చెప్పాలి. అయితే మీకు ఏమైంది అంటే మీరు మన అధికార అహంకారంతో ఈరోజు మీరు వాళ్ళపై దాడులు చేస్తున్నారా, లేకపోతే మీరు మీ దగ్గర ఉన్నటువంటి హిందూ ఫ్యాసిస్ట్ ఎజెండాతో వాళ్ళ మీద దాడి చేస్తున్నారా? మావోయిస్టును కూడా ఉంచాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీరేమంటారు? అదే కదా వీళ్ళు చేసినటువంటి, వాళ్ళకు రాజ్యం ఉంది, రాజ్యం చేతిలో ఉంది, మేము లాస్ట్ నక్సలైట్ వరకు, లాస్ట్ మావోయిస్ట్ వరకు కూడా ఉద్యమిస్తామని చెప్తున్నారు, చంపేస్తామని చెప్తున్నారు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి చర్య అది. వెంటనే మేము అంటున్నాం, వాళ్ళు చర్చలకు సిద్ధం ఉన్నప్పుడు చర్చలు జరపండి. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు, ఇదే తెలంగాణలో గతంలో రాజశేఖర సర్కార్ కూడా వాళ్ళతో చర్చలు జరిపింది. చర్చలు జరిపితే గన్ను వదిలేస్తారా వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాం, మీరేమంటారు? సరే, చర్చలు అనేది జరగనియండి, తర్వాత వాళ్ళు ఏం వదులుతారో ఏం పట్టుకుంటారో మనం ఇప్పుడే మాట్లాడలేము. ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు గన్ను తుపాకులు వదిలేసి వస్తే మేము చర్చలు జరపడానికి రెడీ అన్నట్టు ప్రభుత్వం చెప్తా ఉంది, మీరేమంటారు? ఇప్పుడు చర్చలకు ఒక సిద్ధాంతం ఉంటుంది, చర్చలకు విధి విధానాలు ఉంటారు. ఆ విధి విధానాల ప్రకారం చర్చలు జరుపుకోండి అంటున్నాం. దానిలో గన్ను వదిలేస్తారా, పెన్ పట్టుకుంటారా అనేది ఇక్కడ అంశం కాదు. ఫస్ట్ ప్రభుత్వం ఇష్టం ముందుకు రావాలి చర్చలు జరపడానికి. చర్చలు ఏంది అనే ప్రభుత్వం వైఖరి ఉంది, మీరేమంటారు? ఇప్పుడు మీరు రాజ్యం చేతిలో పెట్టుకొని మీరు కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా పోతున్నారు కదా. వాళ్ళు గన్ పెట్టుకుని ప్రజల చైతన్యం కోసం కదా, వాళ్ళు ప్రజల ఆదివాసుల హక్కుల కోసం, ప్రజల హక్కుల నేరం కదా గన్ను పట్టుకోవడం అనేది. ఇప్పుడు చట్టరీత నేరమా లేదా చర్చలో దొరుకుతుంది. ఎందుకు వాళ్ళు అట్లా తయారు కావడానికి? ఇది ఇప్పుడు కాదు కదా, 70 దశాబ్దాల వాళ్ళ పోరాటం అది. దాని వెనుక ఒక సిద్ధాంతం ఉంది, దాని వెనుక ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ ద్వారా వాళ్ళు అందులో పోయారు. ఎందుకు పోయారు, దానికి కారణం ఏంది? కారణాలు ప్రభుత్వం అడ్రస్ చేస్తలేవు, కారణాల గురించి మాట్లాడతలేవు. కానీ వాళ్ళు గన్ను పెట్టుకున్నారని చెప్తున్నారు. గన్ను పెట్టుకున్నా కూడా తప్పు చేసిన వాళ్ళకి కోర్టులు ఉన్నాయి శిక్ష వేయడానికి. కోర్టుల ద్వారా మీరు శిక్ష వేయండి. కానీ మీకు చంపే హక్కు ఎవరిచ్చారు? చంపే హక్కు రాజ్యానికి లేదు కదా. రాజ్యాంగం కూడా దానికి వ్యతిరేకిస్తున్నప్పుడు అట్లా చేయడం ఈ దుర్మార్గమైన చర్య. వెంటనే ఆపాల్సిందని మేము అంటున్నాం. చెప్పండి, మీరేమంటారు? ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ కగర్ని వెంటనే విత్డ్రా చేసుకొని, అదేవిధంగా మావోయిస్టులతోని శాంతి చర్చలు జరపాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితికి మేము డిమాండ్ చేస్తాము. అందులో భాగంగానే ఈరోజు రాజ్భవన్ ముట్టడిస్తూ ఉన్నాం. ఎందుకంటే గవర్నర్ గారు ఏ మాత్రం కూడా స్పందించారు. ఒకవైపు ఆదివాసులని మావోయిస్టుల పేరిట ఊచుకోతులు కోస్తూ ఉన్నారు, అదేవిధంగా బూడకేపై ఎన్కౌంటర్లు చేసి మావోయిస్టులని, ఎప్పుడో పట్టుకున్న మావోయిస్టులని ఇప్పుడే చంపాము, ఇందాకనే ఎన్కౌంటర్ చేసామని పద్ధతిలో చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇదైతే ఆపరేషన్ కగర్ని మీరు వెంటనే వాపసు తీసుకొని విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేమంటారు? నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా ఆపరేషన్ కగార్ అంటే అడవుల్లో ఉన్నటువంటి నిక్షేపాలను, ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికే ఆపరేషన్ కగార్. ఎందుకంటే వాస్తవానికి వీటిని దాదాపు దశాబ్దాల కాలం పాటుగా కాపాడుతున్నటువంటి ఆదివాసీలు, గిరిజనులే టార్గెట్గా చేస్తూ ఆపరేషన్ కగార్ చేస్తున్నారు. వాస్తవంగా మావోయిస్టులు కూడా ఈ భారతదేశంలోని రాజ్యాంగాన్ని పూర్తిగా వారు పాటిస్తూ కూడా అనేక ప్రజా పోరాటాల్లో బాహల్యంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని గుర్తు చేసిన సందర్భం ఉంది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఈరోజు కేవలం ఇది మావోయిస్టుల హత్యలంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని చెప్పి మేము ఏవేగా అభివర్ణిస్తున్నాము. మీరు తక్షణమే ఆపరేషన్ కగర్ నాపాలని చెప్పి ఏవేగో డిమాండ్ చేస్తూ శాంతి చర్చ పిట్టల్లాగా మావోయిస్టులను చంపుతూ ఉంటే కోర్టులు కూడా ఏం సుమోటో కేసు తీసుకొని విచారణ జరపడానికి ఆలోచిస్తలేవు, ఏమంటారు మీరు? వాస్తవానికి శాంతి చర్చల కమిటీ
అనేక పౌరుల హక్కు సంఘాలు, అనేక ప్రజా సంఘాలు కూడా అనేక సందర్భాల్లో ముక్త ఖండంతో ఖండించడం జరిగింది. వాస్తవానికి ఈ బూటకపు ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి నిజ నిర్ధారణ కమిటీలు వేయాలి. ఒకటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని న్యాయాన్ని విచారణ జరపాలని చెప్పి అనేక సందర్భాల్లో కోరడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దేశంలో మావోయిస్టులు అంటే, గిరిజనులు అంటే ఈ దేశ పౌరులు కానట్టు చేస్తున్నటువంటి వైఖరిని మేము ఖండిస్తా ఉన్నాము. మీరు ఇప్పటికైనా కానీ ఏదైతే మీరు 2026 మార్చి 26 ఆ రోజు శ్రీరామనవమి ఉన్నది, మీరు ఈ దేశంలో జరిపినటువంటి పండుగ సందర్భంగానే మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తా అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి అంటే దేశంలోని కులాలు మతాల మధ్య విభజన రాజకీయాలు చేయడమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. కాబట్టి తక్షణమే మీరు ఆపరేషన్ కగార్ నిలపకపోతే దేశవ్యాప్తంగా ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య కార్యక్రమాలు తీసుకోబోతుంది. ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం. ఎందుకంటే ఈ దేశంలో జీవించే హక్కు ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రధానంగా పొందుపరిచిన విషయం ఉంది. మీరెందుకు హరించే హక్కులని, జీవించే హక్కుల్ని మీరు కాలరాస్తున్నారని చెప్పి మీరు ప్రజాస్వామ్య హక్కులకు తూట్లు పొడిస్తే ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యవాదులుగా ఖండిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమం పిలుపునిచ్చాం. ఈ ఉద్దేశం కూడా మీరు తక్షణమే ఈ రాజ్భవన్ సంబంధించిన గవర్నర్ గారు కూడా దేశ ప్రధానికి, హోంమంత్రికి కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి మేము ఏగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఆపరేషన్ కగారు పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే విధ్వంసకాండ సృష్టిస్తూ ఉన్నదో దీని అన్నిటిపైన కూడా ఈ దేశ ప్రజలు, ఈ దేశ ప్రజానికం కూడా గమనిస్తూ ఉంది. ఓ పక్కన మత రాజకీయాలు చేస్తూ, ఓ పక్కన దేశభక్తితో రాజకీయాలు చేస్తూ, ఒక పక్కన ఆపరేషన్ కగారు అనే ఒక డెడ్ లైన్ పెట్టుకొని మార్చి 26, 2026 అనే ఒక డెడ్ లైన్ పెట్టుకొని మీరు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారని ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇలా ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందరికీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో దానికో డెడ్ లైన్ పెట్టండి. ఈ దేశంలో చదువు నోచుకునే వాళ్ళు అనేక గ్రామాలు ఉన్నాయి. వాటన్నిటికీ దేశంలో చదువు ఎప్పుడు చెప్తారు అనేది ఒక డెడ్ లైన్ పెట్టండి. ఈ దేశంలో గరీబీ హటావ్ అన్నారు. ఈ గరీబీ హటావ్ గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఉంటే మావోయిస్టులు అడ్డం వస్తూ ఉన్నారు. స్కూల్ పెడతా అంటే అక్కడ బోనిస్తలేరు, రోడ్లు వేస్తా అంటే రోడ్లను ఏనిస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం కదా. మావోయిస్టులు ఎవరి కోసం పనిచేస్తారు? రాజకీయ చర్చ, అది రాజకీయ సమస్య. ఆ రాజకీయ సమస్య మీద ఈ దేశంలో చర్చ జరగాలి. మావోయిస్టులు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? వాళ్ళు ఏమన్నా హోదాల కోసం పనిచేస్తూ ఉన్నారా? ఈ దేశంలో పదవులు అనుభవించడానికి పనిచేస్తూ ఉన్నారా? ఈ దేశంలో డబ్బు కూడా పెట్టుకొని రాజ విలాసాలు అనుభవించడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారా? ఈ దేశంలో సమాజం కావాలని, అందరికీ హక్కులు కావాలని, ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు కావాలని వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ రాజకీయ పందా అది. ఆ రాజకీయ పందా మీద వాళ్ళ పైన చర్చ జరగాలి. మీరు చర్చలు జరిపి ఆ సమస్యను ఎందుకు పరిష్కరిస్తలేరు అనేది మేము అడుగుతా ఉన్నాం. పక్కనున్న పాకిస్తాన్తో మీరు చర్చలు జరిపి సీజ్ ఫైర్ పాటిస్తూ ఉంటారు. ఈ దేశంలో, ఈ దేశ పౌరులైన మావోయిస్టులు ఈ సమాజంలో, ఈ దేశంలో గరీబీ హటావ్ అనే ఈ దేశ ఆదివాసులు, గిరిజనుల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ దేశంలో విలువైన సంపదైన అటవీ సంపదను అనేక దశాబ్దాల కాలం నుండి కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. మీరు వాళ్ళని టార్గెట్ చేసుకుంటా ఈరోజు వాళ్ళ శవాలను కూడా అప్పచెప్పకుండా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది కూడా దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ దేశంలో కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన తిరుగుబాటు వస్తుంది అనేది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రైట్, అందరు కలిసి రాజ్భవన్ ముట్టడికి వెళ్తూ ఉన్నారు. చూద్దాం దీనిపైన ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది. రాజ్భవన్ ముట్టడికి పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టింది, పోలీసు వాళ్ళని పెట్టి కనీసం నిరసన పేరు చెప్పే హక్కు కూడా లేదా? మేమేమంటున్నాం, మీరు శాంతి చర్చలకు సిద్ధం కాండి, గవర్నర్కి వెళ్తామంటే ఈరోజు పోలీసులను పెట్టి మమ్మల్ని, మా ప్రోగ్రామ్ని అడ్డుకుంటారు. అంటే మీరు అక్కడ మావోయిస్టులను చంపుతారు, ఇక్కడ ప్రజాస్వామ్యవాదులను హత్యలు చేస్తారా, కొడతారా పోలీసులను పెట్టి? ఇది ఎక్కడ రాజ్యం? పోలీసులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మావోయిస్టులపై శాంతి చర్చలు జరపాలి. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులని వేటాడి ఈ దేశ ఖనిజ సంపదని, జలవనరులని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్న అమిత్ షా గారి నియంకుశ పాలన మాదుకొని వెంటనే మావోయిస్టులతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరపాలని కోరుకుంటూ ఏవైపు డిమాండ్ ఇస్తూ ఈరోజు రాజ్భవన్ ముట్టడికి పిలుపునిస్తా ఉన్నాం.
కగారును ఆపాలి, ఆపరేషన్ కగారును ఆపాలి, ఆపరేషన్ కగారును ఆపాలి, ఆపాలి. ఆపరేషన్ కగాను వెంటనే ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులతోటి చర్చలు జరపాలని అనేక పౌర సంఘాలు, మేధావులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరాచకాలను సృష్టిస్తూ ఉంది, మారణహోమం సృష్టిస్తూ ఉంది. దేశ సంపదని కార్పొరేట్ వ్యవస్థకు అప్పజెంచేందుకు అదాని మోదీలకు అప్పజెప్పే పద్ధతులలో ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈరోజు అడవులలో అమాయకమైన ప్రజల్ని చిత్రహింసలు చేసి హతమారుస్తూ ఉన్నది. ఎన్కౌంటర్ల పేరుతోటి ప్రజల ప్రాణాలను తీస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఆపాలి అంతే. మహేషుల వల్ల అంటున్నారు కానీ దానిలో గిరిజనులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానిలో పాపాలు ఆడవాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎక్కడికైనా బతకాలి, అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఆపరేషన్ కగార్ను ఆపాలి వెంటనే. మావోయిస్ట్ పార్టీ మేము సీజ్ ఫైర్ అని చెప్పేసి ఇప్పటికి 4 సార్లు లేఖలు పంపించిన అన్నల ఆదివాసులను చంపుతున్నారు. వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు అడవులు ఇప్పటివరకు మనకు సజీవంగా ఉన్నాయంటే దానికి కారణం ఎవరు అంటే అన్నలు, ఆదివాసులే. అలాంటి వాళ్ళని ఇలా నిర్దాక్షిణ్యంగా శాంతి చర్చలకు వస్తామన్నా నువ్వు వాళ్ళు లెటర్లు రాసి చెప్పినా వాళ్ళని పిలవకపోవడం దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్తున్నావు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం నక్సలైట్ లేకుండా రహితంగా చేస్తా అని చెప్తుంది. వాళ్ళని రమ్మనండి. నక్సలైట్లకు మేము సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళని రమ్మని శాంతి చర్చలకు పిలవండి. ఇదే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి ఇంటెలిజెన్స్ ఏం చేసింది? మన దేశానికి వచ్చి మన దేశ పౌరుల్ని 26 మందిని చంపేస్తే మన దేశ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? వాళ్ళకి ఇప్పటివరకు పట్టుకోలేదు, ఏం చేయలేదు. వాళ్ళ విషయాలు ఎలాంటి సమస్య చేయలేదు. నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా క్రూరంగా మానవ హక్కులు ఉల్లంఘన చేస్తున్నాడు. ఇప్పుడు మావోయిస్టులతో జరుగుతున్న హత్యలని కూడా బూటకపు ప్రభుత్వ హత్యలుగానే ఏవేవి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే జీవించే హక్కును కాలరాయడం నరేంద్ర మోడీకి ఎక్కడ అధికారం వచ్చిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ భారత పౌరుల హక్కులు కాపాడాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి అనేక సందర్భాలుగా అనేక మీడియా సాక్ష్యంగా కూడా అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. నరేంద్ర మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే మార్చి 26 డెడ్ లైన్ పెట్టి మావోయిస్టులు క్రియాత్మకంగా చంపడం ఎక్కడ హక్కులు ఉందని చెప్పి మేము ఏఐఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి తక్షణమే ముక్త భారత్ తాండవ కాదు, మావోయిస్టులకు మీరు శాంతి చర్చలు చేయాలి. తక్షణమే ఈ పోరాటాన్ని అంటే ఆపరేషన్ కగార్ను ఆపాలని చెప్పి మేము ఏఐఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. అందుకే చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈరోజు భారత పోలీసులు ఈరోజు ప్రజాస్వామ్య హక్కులు కాపాడే పోలీసులు కూడా వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ అక్రమ అరెస్టులని ఖండించాలని చెప్పి